Jesus Christ Church Ministries presents short messages. చాలామంది మనకు మంచి భాగ్యం కలిగింది అని చెప్పటానికి ఒక సామెత వాడతారు. అదే రొట్టె విరిగి నేతిలో పడింది అని. విన్నారా? రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయింది అంటారు. నేతి అంటే నెయ్యి. నెయ్యిలో రొట్టె పెడితే ఎంత బాగుంటుంది. పొయ్యిలో కాదు, నెయ్యి. అసలు దానికి ఉన్నటువంటి టేస్ట్ కానీ, దానికి ఉన్నటువంటి శక్తి కానీ, బలము కానీ మొత్తం మారిపోతుంది రొట్టె నేతిలో పడితే. ఇక్కడ అసలు మనం తీసుకుంటున్న రొట్టె నేతిలో పడింది కాదు, గోతిలో పడ్డ మనల్ని బయటికి తీసుకొని వచ్చింది. మామూలు రొట్టె నేతిలో పడితేనే గొప్పతనం అంటూ ఉంటే, గోతిలో పడ్డ బ్రతుకుల్ని బయటికి తీసుకుని వచ్చిన రొట్టె అనగా క్రీస్తు దేహం మనల్ని అంతటి స్థితిలోనికి తీసుకురావటం జరిగింది. అంటే ప్రభువు దేహానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను తీసుకుంటున్న ప్రతిసారి మనకి ఎన్ని మాటలు ఉంటాయంటే, ఆయన రక్తం ఇవ్వటం ద్వారా, ఆయన దేహం ఇవ్వటం ద్వారా, ఆయన ప్రాణం ఇవ్వటం ద్వారా ఏం సంపాదించగలిగాడు అట అంటే సంఘాన్ని సంపాదించాడట. సంఘం అంటే ఎంత గొప్పది అని అంటే, దేవుడు అనాదిగా సంకల్పించింది, దేవుడు కలలన్నీ పండించుకోవటానికి ఏర్పరచుకుంది, ఈ ప్రపంచం నుండి వేరైంది, పరిశుద్ధ సమాజమైంది. దేవుడి కలలు పండించేది సంఘం అంటే. ఆ సంఘాన్ని ప్రభు తన దేహము ద్వారా, తన రక్తము ద్వారా సంపాదించుకున్నాడట. అంటే ఎంతో సాధించగలిగింది, ఎంతో సంపాదించుకోగలిగింది మనం తీసుకోగలుగుతున్నాం. అలా తీసుకున్న మనం కూడా ఏం చేయాలి? మనము సంపాదించాలి. మనము గోతిలోకి పోతున్నటువంటి అనేకుల్ని సంరక్షించగలగాలి. ఈ క్రమంలో ప్రభు ఎంతవరకు వెళ్ళాడు అంటే, మన నిమిత్తం ప్రభు ప్రాణమే పెట్టేశాడట. ఈరోజు మనం ఏమైనా ఒక చిన్న పనైనా చేస్తున్నామా? ఒక చిన్న కష్టమైనా పడుతున్నామా? ఎదుటి వారిని ప్రభువులోకి తీసుకురావటానికి కోసం, తీసుకొచ్చినటువంటి వారిని ప్రభువులో కాపాడుట కోసం, వారిలో ధైర్యాన్ని నింపుట కోసం, దేవుడు అంటే ఆశలు చిగురింపజేయుట కోసం మనం చేస్తున్నది ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభు అంట తన స్వరక్తం ఇచ్చి ఆయా భాషల్లో, ఆయా ప్రజలలో, ఆయా ప్రాంతముల్లో ఉన్నటువంటి వారందరినీ కొని దేవుడికి రాజ్యముగా, ప్రజలుగా చేశాడట. ఈరోజు అంత గొప్ప సమర్థుడి యొక్క శరీర రక్తాలు తీసుకుంటున్నాం మనం. ఎవరి పరం చేస్తున్న మన దేహాన్ని, మన రక్తాన్ని. ఈ దేహ రక్తాలతో ఏం సాధించాం? ఏం సాధించాలనుకుని ఇంకా ఆశపడుతున్నాం. మనం ఎంతటోళ్ళం అంటే, ఎంత గురిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముందుకు సాగుతాను, ముగిస్తాను. కరోనా టైంలో అందరం బిక్కుబిక్కుమని భయపడిపోయాం. నాకు ఇప్పటికీ గుర్తే, కరోనా వచ్చినటువంటి పిల్లలు కొందరు రోజు ఉదయం సాయంత్రం నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేటువంటి వాళ్ళు. కరోనా పోయింది, ప్రార్థనలు పోయాయి. ఈ కరోనా అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానో చూడు ప్రభువా, నిజంగా ఇప్పటిదాకా నాకు ఎంతో కృపనిచ్చావు, ఎంతో బలం ఇచ్చావు, ఎంతో శక్తినిచ్చావు, ఎంతో అవకాశం ఇచ్చావు, నాకు జీవం ఇచ్చావు, ఊపిరిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, కరోనా నుంచి దూరపడిచావు, వచ్చినా బయటపడేసావు, వ్యాక్సిన్ వచ్చేటట్టు చేశావు, అన్నీ బాగానే ఉన్నాయి ప్రభు. ఒక్కసారి బయటపడేసిన తర్వాత చూడు నీకు ఎంత దగ్గర అవుతాను అనుకొని తర్వాత ఏమైపోయాం?
ఏమంటే ఇంత నిలకడలేందా? యేసుప్రభు శరీర రక్తాలు తీసుకున్న మనం ఆయన శరీరం నిలకడలేదు అనుకుంటున్నారా? ఆయన రక్తం నిలకడలేదు అనుకుంటున్నారా? ఎంత తపనతో ఉన్నదనుకున్నారండి? ఫెయిల్యూర్ లేదండి. జీసస్ నెవర్ ఫెయిల్స్ అని రాసుకుంటారు చూసారా? అలా వైఫల్యం, విఫలత లేనటువంటి శరీర రక్తాలను తీసుకొని వాటి తాలూకు స్ఫూర్తిని పొందుకోకపోతే ఎలా చెప్పండి? ఏది తీసుకుంటే దాని తాలూకు లక్షణాలు మనకు వస్తాయట. మీకు తెలుసో తెలీదు, చాలామంది అస్సలు యాక్టివ్నెస్ లేకుండా ఉంటారు. కారణం ఏంటో తెలుసా? తీసుకునే ఆహారంలో యాక్టివ్నెస్ ఉండదు. ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్ళు తినేవాళ్ళు ఎలా ఉంటుందో తెలుసండి? ఆ కోడి అట్ట ఉంటుందో అట్టే ఉంటారు. నాటుకోడి తినేవాళ్ళు ఎట్లా ఉంటుంది అంటే దానిలాగా ఉంటారు, ఎవరు దొరకదు, అంత యాక్టివ్గా ఉంటారు. అంటే తీసుకుంటున్న దాన్ని బట్టి మన బిహేవియర్ ఉంటుంది అని చెప్పడానికి. ఇప్పుడు తీసుకుంటున్న ఆహారం క్రీస్తు శరీర రక్తాలు అవి. ఎంత గొప్పగా అనుకుంటున్నారు? శరీరం ఉంది కానీ దానికి కోరికలు మాత్రం సిలువేయబడ్డాయి. రక్తం ఉంది కానీ రాగద్వేషాలకు అతీతంగా పనిచేసేవి. రక్తపాశం అంటారు కదా. మన రక్తంతో రక్తపాశం చేస్తాం, రక్తపాతం సృష్టిస్తాం తప్ప క్రీస్తు రక్తం పరలోకానికి వంతెనగా మారింది. రాబోతున్నటువంటి ఉపద్రవాల్ని తప్పించేసింది, కొత్త జీవితానికి నాంది పలికింది. అటువంటి రక్త మాంసాలు తీసుకుంటున్నాం మనం. ఎలా ఉంటుంది? అవి తీసుకున్న మన రక్త మాంసాల్లో ఏ మార్పు రాకపోతే పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి, మర్చిపోకండి. అందుకోసం కాదు ప్రభు ప్రాణమిచ్చింది. మనలో తన వంటి దేహం రావాలని, మనలో తన వంటి రక్తం పెళ్ళుబకాలని. రేపు ప్రభు గర్వంగా నా రక్తం అని చెప్పుకోవాలని ఉద్దేశంతో మనం బల్ల తీసుకోవాలి. మెట్టుకు ఇప్పుడు దాకా ఎలా తీసుకున్నామో ఇక మీదట నేను ఎలా తీసుకోబోతున్నాం అన్నది ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుని అలాగూ చేసి రాబోతున్న ఉగ్రతను తప్పించుకొని దేవుని యొక్క కృపకు పాత్రలగుదుముగాక. ఆమేన్.